మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు గజ్వేల్ కామారెడ్డిలో బరిలో దిగుతుండగా గజ్వేల్లో ప్రత్యర్థిగా ఈటెల రాజేందర్ ఉండగా కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే తాము గెలిచే మొదటి స్థానం కామారెడ్డిని అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ హైకమాండ్ కామారెడ్డి స్థానాన్ని ఎందుకు పెండింగ్ పెట్టిందనేది ఉత్కంఠగా మారింది. రేవంత్ రెడ్డిని కూడా కొడంగల్ కామారెడ్డి నుంచి బరిలో దింపుతుందా అంటే అవునని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కామారెడ్డి సీఎం కేసీఆర్ కు ప్రత్యర్థి ఎవరు కాబోతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి ప్రశ్న. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు గజ్వేల్ కామారెడ్డి బరిలో దిగుతుండగా గజ్వేల్లో ప్రత్యర్థిగా ఈటెల రాజేందర్ ఉండగా కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే తాము గెలిచే మొదటి స్థానం కామారెడ్డినే అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ హైకమాండ్ కామారెడ్డి స్థానాన్ని ఎందుకు పెండింగ్ పెట్టిందనేది ఉత్కంఠగా మారింది. రేవంత్ రెడ్డిని కూడా కొడంగల్ కామారెడ్డి నుంచి బరిలో దింపుతుందా అంటే అవునని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కామారెడ్డి సీఎం కేసీఆర్ కు ప్రత్యర్థి ఎవరు కాబోతున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 40